ఈ అరుణాచల శివయ్యని దర్శించుకోవడానికి అంత సులభం అయితే కాదండి. చాలా కష్టాలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు మనం అరుణాచలం వెళ్దామని ప్రయాణాలు పెట్టుకున్నా సరే అక్కడ దాకా వచ్చి క్యాన్సిల్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు బోలు మంది ఉన్నారండి. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ అరుణాచలంలో కాళ్ళు అయితే మోపలేమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఆ దేవుని చూడడానికైతే వెళ్తున్నానండి. టెంపుల్ మొత్తం మీకు చూపిస్తాను. అంతేకాకుండా ఆలయంలో ఉన్న దేవుణ్ణి కూడా చూపిస్తాను, చూసేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి కంపల్సరీగా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఈ అరుణాచలంలో ఎంతో కొంత మోసాలు అయితే జరుగుతాయండి. మీరు మాట్లాడడంతో వాళ్ళకి తెలిసిపోతుంది మీరు తెలుగు వాళ్ళని. వాళ్ళు తమిళ వాళ్ళు కాబట్టి సింపుల్గా మిమ్మల్ని అయితే మోసం చేస్తారండి. ఆటో కానించి బస్ వరకు రూమ్స్ వరకు అంతా మోసాలు అయితే చేస్తారు. అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో. ఎందుకు ఆటో వాళ్ళ గురించి చెప్పానంటే అక్కడ ఒక ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అరుణాచలం తీసుకెళ్ళని అని చెప్తాం. వాళ్ళు ఒక రేట్ చెప్తారు. ఆ రేటుకి మనం వెళ్ళని ఇంకొక ఆటో దగ్గరికి వెళ్ళామంటే మనల్ని ఎవ్వరు పట్టించుకోరు. ఎందుకంటే ఆ ఆటో వాళ్ళందరూ చాలా యూనిట్గా ఉంటారు. ఫస్ట్ ఏ ఆటో దగ్గరికి వెళ్ళామో ఆ ఆటో దగ్గరే మళ్ళీ బేరం మాట్లాడుకుని అక్కడి నుంచి మనం స్టార్ట్ అవ్వాలి. అదొకటేనా, అది కూడా కాదండి, ఇంకా బోల్డ్ అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కొబ్బరికాయలు, పువ్వులు, దీపాలు ఇవన్నీ అమ్ముతారు. అంతేకాకుండా మనకి దీపాలు అవసరమైతే లోపడైతే ఉందండి, నేను కాదంటలేదు. కానీ ఇక్కడ లోపల కొబ్బరికాయ అయితే కొట్టనివ్వరు. కొబ్బరికాయ అవసరం లేకపోయినా కొబ్బరికాయ కూడా మూడేసి పట్టుకెళ్ళమని మనం ఫోర్స్ చేస్తారు. మనమైతే తీసుకోకూడదండి, నేను ముందే చెప్తున్నాను. ఇక్కడ షాప్స్ అన్నీ అలాగే ఉన్నాయి. ఇంకా ఎదురుకు వచ్చేస్తే అబ్బాయిలు పంచి కట్టుకుని లోపలికి వెళ్ళాలి, అక్కడ షాప్స్కి వెళ్ళండి అని చెప్పి మనకి సజెషన్ ఇస్తారనమాట. మనం అవి కూడా పట్టించుకోకూడదు, ఎందుకంటే లోపల అలాంటి రూల్ ఏం లేదండి. వీళ్ళంతా మనల్ని మభ్య పెడతారు. ఇవన్నీ జరిగిన సంఘటనలు బట్టి నేను ఎంతో కొంత చెప్తున్నానండి మీకు. ఎందుకంటే నేను వెళ్ళిన ఫస్ట్ టైమే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేశానంటే మీరు నమ్మరు. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి ఈ ఎంట్రన్స్ చూస్తే ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి లోపలికి. నేనైతే ఫస్ట్ టైం లోపలికి వెళ్తున్నాను. ఓం అరుణాచల శివ అనుకుంటూ లోపలికంటూ నడుస్తూ వెళ్తున్నానండి. ఇంకా లోపల చూసుకుంటే గనక అరికాళ్ళు తోసుకోకుండా ఇలా గ్రిల్స్ అయితే ఉన్నాయండి. కొంచెం కెమెరా పైకి చూపిస్తాను చూడండి. ఈ ఆలయంలో ఇది ఫ్రంట్ అనమాట. ఇక్కడ నంది అయితే ఉంది కదా, ఇది చూసుకున్నాం. నేను ఈ కటకటాల లోపల నుంచి వస్తున్నాను. ఈ గ్రిల్స్ బయట చాలామంది తిరుగుతారు. వాళ్ళని చూసి కంగారు పడక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళ దర్శనం అయిపోయింది. అందుకే వాళ్ళు అటు సైడ్ నుంచి బయటకు వచ్చేస్తారు. మనం దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి గ్రిల్స్ని పట్టుకొని వెళ్ళిపోవడమే. వెనకాలైతే ఏదైతే కొండ కనిపిస్తుందో దాని చుట్టూనైతే మనం గిరి ప్రదక్షిణ అయితే చేయాలండి. గిరి ప్రదక్షిణ వచ్చేసి మార్నింగ్ 4 నుంచి 11 వరకు అయితే ఉంటుంది. నాకు అంత టైం పట్టింది. మరి నేను ఆ వీడియో కూడా నేను చేశాను, నా ఛానల్ ఉంది, చూసేయండి. మీరు కనుక అరుణాచలం వచ్చి ఉంటే కనుక కామెంట్ చేయండి. మీరు ఏ సీజన్లో వెళ్ళారో కామెంట్ చేయండి. మేమైతే శీతాకాలంలో వచ్చాం. అయినా సరే కొండ చుట్టూ చాలా అగ్నిపర్వతం లాంటి వేడి, ఫ్రెష్ అయి ఉన్నా సరే చెమటలు అలా పడుతూనే ఉంటాయి. ఇంకా లోపలికి వచ్చేస్తే దోరపార్కులు, ఇక్కడ పెద్ద విగ్రహాలు చూసారు కదా. ఇంకెంత లోపలికి వెళ్ళినా ఇంకంతా లోపల అంతా తమిళ్లో ఉంటుంది. మీకు ఎటు వెళ్ళాలన్నది ఏంటన్నది ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా, దేవుడు పాటలు అయితే వేస్తారు. ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోదాం. ఈలోపు జనాలు చాలా రద్దీగా ఉన్నారు, అందుకే నేను క్యాంప్ పైకెట్టట్లేదు. ఈలోపు గుడి లోపలంతా చూపిస్తాను నేను, చూసేయండి. ఆ రైట్ సైడ్లో కొన్ని దేవతల విగ్రహాలు అయితే ఉన్నాయి, చూసేయండి. మీకు ఏ దేవుళ్ళని తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే తెలియట్లేదు ఏ దేవుళ్ళు అన్నది. సో ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడంతా విగ్రహాలు ఉన్నాయి. ఇంకొంచెం లోపలికి వెళ్ళినా అలాగే గ్రిల్స్ ఉండి లోపల కూడా విగ్రహాలు ఉన్నాయి. ఒక్కసారిగా పైనంతా చూడండి. అరుణాచలం గుడిలో ఆ శివయ్య స్మరణే వినిపిస్తుంది ఎటు చూసినా. ఇంకొంచెం జూమ్ చేస్తున్నాను, దగ్గరికి వెళ్తున్నాను. ఎటు చూసినా విగ్రహాలు అయితే కంపల్సరీ అండి. దేవుళ్ళ నేమ్స్ కూడా మలయాళంలో రాసి ఉంటాయి, కొన్ని అయితే ఇంగ్లీష్లో కూడా ప్రజెంట్ చేశారు మనకి. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి క్రాస్గా ఒక లైన్ అయితే ఉంటుంది. కొంతమందిని అయితే ఆ లైన్లో పంపిస్తున్నారు. మేమైతే ఈ లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళాము. బయట వాటర్ డ్రాప్ బై డ్రాప్ పడుతుంది కదా, అదేంటో కాదండి, లోపల శివలింగానికి అభిషేకాలు జరిగితే కనుక ఆ వాటర్ మొత్తం ఇలా ఆలయం బయటకైతే వచ్చేస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ విగ్రహాలన్నీ. ఈ ఆలయం లోపల గోడ మీద, ప్రతి గోడ మీద ఇలాంటి విగ్రహాలు అయితే ఉన్నాయండి. చాలా ఉన్నాయి లోపలికి వెళ్ళి కొద్ది. ఇక్కడ చూస్తే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక దేవత, ఆమెని దండం పెట్టుకొని ఇంకా లోపలికైతే వెళ్తున్నాను నేను.
ఇక్కడ మనకి చూసారా క్రౌడ్ ఎలా ఉందో. సో ఇలా లోపలికైతే వెళ్ళాలండి. చాలా క్రౌడ్ అయితే ఉంది. జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంతేకాకుండా లోపలికి వెళ్ళి కొద్దీ ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. మనం లోపల ఏ దేవుడిని అయితే దర్శించుకున్నామో ఆ దేవుడి పిక్ అయితే పెట్టాను చూసేయండి. ఇంకొచ్చి ఇది పెద్ద హుండీ అనమాట. ఆ దేవుడి ఫోటోలు క్లియర్గా చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా లోపలికి వెళ్ళిపోతే చెప్పాను కదా, లోపలంతా గ్రిల్స్తో ఉంటుంది. ఎవరు టచ్ అవ్వకుండా తోసుకోకుండా ఉన్నాకి. ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఉన్నాయండి లోపల. ఆ గుడి ప్రాముఖ్యత ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడైతే 8 శివలింగాలు అయితే ఉన్నాయి. ఒక శివలింగాన్ని మించి ఇంకో శివలింగం. ఆ శివయ్యని చూస్తున్నట్టే ఉంది. ఆ లింగాలన్నీ చూసుకుంటూ లోపలికంటూ వచ్చేసాను. అలా వస్తున్న నాకు ఇక్కడ దేవతలు అయితే కనిపించారు. మీకు కూడా కనిపిస్తారు చూడండి ఒకసారి. ఇలా లోపలికి చూడండి. ఇలా ఎందుకు పెట్టారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఎంతమంది దేవతలు ఉన్నారో కూడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను చూడడం ఇదే ఫస్ట్ టైము. ఇంకా లోపలికైతే వెళ్దాం. ఈ పూర్తయ్యే వరకు ఇవే వస్తున్నాయి. మనకి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో కూడా ఇలాంటి విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ప్రతి గోడకి ఏదో ఒక పెయింటింగ్ ఉంది. ఇంకా పిల్లర్స్కి వచ్చేస్తే అయితే ఏదో ఒక దేవుడి బొమ్మ అయితే ఉంది, చెక్కిందనమాట. ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం. ఇలా లోపలికి వెళ్ళి వద్ది ఇలాంటివి వస్తూనే ఉంటాయి. ఇంకా రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మందిరాన్ని రెడీ చేసినట్టు రెడీ చేశారు. ఈ దేవుణ్ణి కూడా దర్శించుకుందాం. పేరైతే క్లియర్గా కనిపించట్లేదు నాకైతే. ఇంకా లోపలికంటూ వెళ్తున్నాను నేను ఈ గ్రిల్స్ దాటుకుని. ఇంక ఇదే ఫైనల్. ఇక్కడ దాకా మీరు నా వీడియో చూస్తూ వచ్చారంటే అది నా కోసమైతే కాదండి. ఆ ఆలయంలో ఉన్న దేవుడు మిమ్మల్ని అయితే చూడాలనుకున్నాడు. మీకు ఎంతో కొంత అనుగ్రహం ఆ దేవుడిది ఉంది కాబట్టి ఆలయంలో ఉన్న దేవుని చూడగలిగారు. మీరైతే దండం పెట్టుకోండి. మన కామెంట్ బాక్స్లో ఓం అరుణాచల శివ అని కామెంట్ చేయండి. ఇది వచ్చేసి గజస్తంభం. గుడి బయట దాకా చాలా పెద్ద గజస్తంభం అయితే ఇది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ గ్రహాలు విగ్రహాలు అయ్యి సిద్ధి బుద్ధి అవన్నమాట. ఇంకొంచెం మనం ఆలయంలో త్వరగా వెళ్ళాలి. ఎందుకంటే మనం వెయిట్ చేసి కొద్దీ జనాలు అయితే రద్దీ పెరుగుతూనే ఉంటుంది. మనమైతే త్వరగా దేవుని దర్శించుకోడానికి వెళ్ళామంటే మనం 5 నిమిషాలు ఆయన్ని అలా కళ్ళార్పకుండా చూడవచ్చు. అదే కొంచెం జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు వెళ్ళామంటే జస్ట్ 1 సెకండ్ అలా చూసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ ఆలయంలో ఉన్న దేవుడైతే ఈయనే మన అరుణాచల శివయ్య. ఇంకా బయటకు వచ్చేసాము. ఇక్కడ దీపాలు అయితే వెలుగుతున్నాయి. నేనైతే 2 దీపాలు తీసుకుని వెలిగించాను. ఇంక ఇదంతా చుట్టిన తర్వాత ఇంకా బయట రైట్ సైడ్ మనకి ప్రసాదాలు ఇస్తారనమాట. దేవుని పూర్తిగా దర్శించుకున్న తర్వాత బయటకు అయితే ప్రసాదాల కోసం వచ్చామండి. ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఎక్కడ ఉండదండి, మొత్తం వెతుకుతూ ఉంటే ఇక్కడ కనిపించింది ఫైనలీ. ఈ లోపలికైతే వచ్చేసాం మేము. ఇక్కడైతే ప్రసాదాలు తీసుకున్నాము. మాకు 60 రూపాయలు పట్టింది. 3 లడ్డూలు ఇచ్చారు. అంతేకాకుండా అక్కడ పులిహార అయితే పంచిపెట్టారు. ఇంకా మేము అవి తిని ఇంకా బయటికి అయితే వచ్చేస్తున్నాం. అలా వస్తున్న మాకు ఇవన్నీ కనిపించినాయి. నన్ను అడిగితే ఇవి కనుక్కోండి, కానీ చాలా ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు. ఇక్కడ కరుంగులు మాలలు రుద్రాక్షలు అన్నీ ఉన్నాయి కదా, ఇవి సాధారణంగా అన్నీ ఫేక్ అండి. బయట ఎక్కడ ఏ మాలలు కొనొద్దు. మన ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఇస్తారు, లేదా మన గిరి ప్రదక్షిణ చేసినప్పుడు దేవాలయాల దగ్గర అమ్ముతారు, అవే తీసుకోండి. అంతకు మించి ఈ బయట ఎక్కడ ఏది తీసుకోవద్దు. ఇవి చాలా ఎక్కువ ప్రైస్ అయితే చెప్తున్నారండి. దాన్ని బట్టి మీ ఇష్టపూర్వకంగా తీసుకోండి ఏం తీసుకోవాలనుకున్నా. ఇంకా నేను ఎదరికి వచ్చేస్తున్నాను. అలా వస్తున్న మాకు ఇంకా బయట కనిపించినాయి హ్యాండ్ బ్యాగ్స్, స్టిక్కర్స్ అన్నీ అమ్ముతారండి. కానీ సాధారణంగా చాలా ఫేక్ ఉంటాయి ఇందులో, మీరు చూసుకొని తీసుకోవాలి. మన ఛానల్ ఇప్పుడు దాకా చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఓం అరుణాచల శివ.